ఉమ్మడి కర్నూలు జిల్లానే కాదు అనంతపురం జిల్లాలోనూ వలసలు ఆగటం లేదు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు మళ్లీ వలసబాట పట్టారు. గ్రామాల్లో పనులు లేక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు, కూలీలు నగరాలకు పయనమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసినా పంట కాలంలో తగినట్లుగా పైరుకు అనుకూల వర్షపాతం రాకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా అరకొరగా లభించడంతో పాటు ఇంట్లో అందరికీ పని ఇచ్చే పరిస్థితి లేదు. పనుల కోసం హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు అంటూ వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరి ఉమ్మడి అనంతపురం జిల్లా దుస్థితి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉపాధి వెతుక్కుంటూ వలసలు వెళ్లే పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. పంటలకు అనుకూలంగా వర్షాలు కురవకపోతే వెంటనే ఇంటికి తాళం వేసి చంటి పిల్లలను చంకనేసుకుని వలస వెళ్లిపోయే దుస్థితి కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయ కూలీల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం, రైతులకు రాయితీ పథకాలు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ ఏడాది కూడా ఆది నుంచి వరుణుడు దోబూచులాడుతూ ఉండటంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. కష్టపడి దక్కించుకున్న పంటను అకాల వర్షాలు తుడిచిపెట్టడంతో రైతులు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితికి వచ్చేశారు. సాధారణంగానే నిత్యం వర్షాభావ పరిస్థితులు సాక్షాత్కరించే అనంతపురం పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎక్కువ. ఇప్పుడు బడికెళ్లే చిన్నారులు, వృద్ధులను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిన పరిస్థితులే అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. అమ్మా నాన్న గుర్తొస్తే ఫోన్ చేసి మాట్లాడడం తప్ప మాకు వేరే అవకాశం లేదని చెబుతున్నారు ఈ చిన్నారులు. మమ్మీ కోయటి వింది, డాడీ బెంగళూరు వినాడు, అన్నొచ్చి కదిరి హాస్టల్లో ఉన్నాడా, నేను ఇంటికాడే ఉన్నానా, అక్క పని పోతుందా, అవ్వ పని పోతుంది, మా అమ్మ అప్పు కట్టాలని సార్, మా నాన్న మా అమ్మ అందు వినారు సార్. అమ్మ గుర్తుకొచ్చింది, ఏడుస్తా, అమ్మ కావాలని ఏడుస్తా. మా అమ్మ మా నాన్న ఇంట్లో పరిస్థితుల వల్ల బెంగళూరు వినారు సార్. నెలకు అవుతారు వస్తారు సార్. మా అవ్వ నన్ను చూసుకుంటుంది సార్, ఇల్లు ఉడుస్తుంది, వంటలు చేస్తుంది సార్, స్నానం చేపిస్తుంది సార్. పండుగలకు మా నాన్న వాళ్ళందరూ వస్తారు సార్. వలసలంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాలే కాక కొంతమంది లక్షలు అప్పు చేసి అరబ్ దేశాల బాట పడుతున్నారు. స్వల్పకాలంలో అధికంగా సంపాదించవచ్చని, అధిక వేతనాల ఆశతో వెళుతున్నారని స్థానిక మహిళలు చెబుతున్నారు. కొంత జనము బతకలేక బెంగళూరు పోతున్నారు సార్. కొంత జనము జరక్క వెరక్క వాళ్ళ బిడ్డల ఇండ్ల కాడ పెట్టేసి కొయ్యేటికి పోతున్నారు సార్. అందుకు వాళ్ళ అక్కడి నుండి వచ్చి కుమరాలపల్లి ఉంది అల్లాబాస అని, వాడు అక్కడ పోతే బాగా సంపాదించుకుంటారు, మీ బిడ్డలు బాగా ఉంటారని మాస్క్ ఇచ్చేసి ఒక మనిషిని పంపిస్తే వాడు 3 లక్షల డబ్బులు. పంటలు లేక, తినేకి లేక అప్పుల పాలు చేసుకొని జరక్క ఎక్కడ పోయి తిరిగి వచ్చినా బెంగళూరు, హైదరాబాదు అట్లా పోయి వచ్చినా కానీ వాళ్ళకి జరగకన్నా చాలా అవసరాలు పడుతుంటే కొంతమంది ఏమంటారంటే పోయి వచ్చిన వాళ్ళు అక్కడ పోతే బాగా బతుకోవచ్చు, ఇక్కడ ఏం కూళ్ళు ఉన్నాయి, ఏంది బతుకుతారు అని చెప్తాంటే వాళ్ళకి ఆశ పుట్టి చెప్పడోళ్ళు మాటలని పోయి వస్తున్నారు. బెంగళూరు పోయినారు, ఇంటికాడ పిల్లలు సాక్కోలేక ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి, చదివించుకోవాలని పోయినారు. కోడాలి ఇంటికాడే ఉన్నారు. నేను చూడలేని బిడ్డకల్లని కొడుకు అక్కడ ఉన్నాడు, కోడాలి ఇంటికాడ ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి ఏటా అనేక మంది వ్యవసాయ కూలీలు ఉపాధి వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వెళుతున్నారు. గతంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఫైబర్ కేబుల్ కోసం గుంతలు తవ్వడానికి వెళ్లేవారు. దేశవ్యాప్తంగా ఈ పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో బేల్దారి, మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వయసు మళ్లిన వారు యాచకులుగా వెళుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అంటే వీటికన్నిటికీ ఏంటంటే ఇమీడియట్లీ ఆ వలసలు జరిగిన దానివల్ల దీని ఇంపాక్ట్ అనేది చాలా వ్యవసాయం మీద ఒకటే కాకుండా పశువులు, పిల్లలు, తర్వాత విలేజ్లో ఉండవలసిన పరిస్థితులు, ముసలివాళ్ళు, ఓల్డేజ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అంటే పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే మిడ్ డే మీల్ తిని ఉన్న ఇవి కారెడ్డిపల్లి తాండా ఇట్లా చూస్తే కదా, మిడ్ డే మీల్ తిని పొద్దున్నే ఏం వండుకోకుండా సాయంకాలం కూడా కొన్ని అప్పటికప్పుడు రేషన్ ఒకటి తీసుకొని
నీళ్ళలో కలుపుకొని తిన్న సందర్భాలు కూడా చాలాసార్లు చూడడం జరిగింది. వలసలు మొత్తము బెంగళూరుకి వెళ్ళి, ఎందుకంటే ఈ ఊర్లో ఉంటే ఎన్ఆర్జీ పనికి పోవాలంటే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతు 10 మందికి కూలి ఇస్తున్న రైతు మళ్ళీ కూలి పనికి పోవాలంటే నామోషిగా ఫీల్ అవుతారు. అందుకనే ఇక్కడ రాయచోటు పోతారు, కడప పోతారు, కొన్ని చోట్ల ఫ్యాక్టరీలు ఉన్న చోట బెంగళూరు ఎక్కువ పోవడం అవుతుంది. కొన్ని నల్లమాడ తాండాస్ అయితే కానీ హైదరాబాద్ కూడా వెళ్తారు. కొన్ని అయితే తాండాస్ నుండి కేరళకి ఇట్లా బెగ్గింగ్ కోసం వెళ్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఎక్కువ మంది హైదరాబాద్, బెంగళూరుకు వెళుతున్నారు. వీరంతా అడ్డా కూలీలుగా వలస ప్రాంతాల్లో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. కదిరి, పుట్టపర్తి, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాల నుంచి వలస వెళ్లేవారు ఎక్కువగా బెంగళూరు, కేరళ బాట పడుతున్నారు. కేరళలో అడ్డా కూలీలకు రోజు కూలీ 800 నుంచి 1000 రూపాయలు ఇస్తూ ఉండటంతో అనేక మంది అక్కడి పలు నగరాలకు వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి వలస వెళ్లే వారి సంఖ్య పెరగడంతో బెంగళూరు నగరంలో అడ్డా కూలీలకు పని తగ్గిపోయింది. దీంతో ఈసారి బెంగళూరుకు తక్కువ సంఖ్యలో మాత్రమే వెళ్లారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పారిశ్రామిక వాడలు లేకపోవడం, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోయింది. గత తెదేపా ప్రభుత్వంలో పెనుగొండ వద్ద కియా కార్ల పరిశ్రమ రావడంతో చదువుకున్న వారికి కొంతమేర ఉద్యోగాలు రాగా, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరక్షరాస్యులు తోటలో పనిచేయడానికి నైపుణ్యం అవసరం లేని చోట పరిశ్రమల్లో కూలీ చేస్తున్నారు. హిందూపురంలో పారిశ్రామికవాడ ఉన్నా వైకాపా ప్రభుత్వంలో పలు పరిశ్రమలను స్థానిక నేతలు బెదిరించడంతో కొన్ని మూతపడ్డాయి. దీంతో జిల్లాలో కరువు ఎదురైనప్పుడల్లా ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక్కడ పనులు తక్కువ, ఏదో నెలన్నర చేసుకుంటారు, మళ్ళా వస్తారు, మళ్ళా పోతారు. ఎకరా 2 ఎకరాలు ఉన్నాడు దాన్ని ఏదో చేరపావ పడితే దుడుచుకుంటారు. చాలా మంది పోయినారు సార్, బతికేకైతే చాలా మంది పోయినారు. ఓ ముసలోళ్ళు తప్ప, సన్నపిల్లల తలలు తప్ప వాళ్ళు ఒకటే ఇంటికాడ ఉంటారు. అంతా పోయినారు బతికేకి. ఓ 2 నెలలు 3 నెలలు బతికి మళ్ళీ వస్తారు. కొన్ని గ్రామాల్లో కూలీలు మేస్త్రీల సహాయంతో పత్తి, మిరప తోటల్లో పనిచేయడానికి పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అక్కడ పంట కోతలు పూర్తయ్యాక తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. కొంతకాలంగా దక్షిణ కర్ణాటక రాష్ట్రంలో కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో అక్కడ్నుంచి కూడా వలసలు ఉండటంతో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వలస వెళ్లే వారికి రోజూ కూలి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్లో రాయలసీమలో 5 జిల్లాల పరిధిలోని 54 మండలాల్లో కరువు పరిస్థితులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు గత నెల ఉత్తర్వులిచ్చింది. తీవ్ర కరువు మండలాలు 27 కాగా మధ్యస్థంగా మరో 27 ఉన్నాయని తెలిపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కౌతాలం, పెద్ద కడుబూరు మండలాలు ఉన్నాయి. అనంతపురంలో 7, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్టు ప్రకటించారు. కరువు మండలాలను ప్రకటించిన తదుపరి చర్యలు లేకపోవడంతో నిరంతరం ఈ ప్రక్రియ పునరావృతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డ్రాట్ మండల్గా ప్రకటిస్తున్నారు కానీ వాటికి సంబంధించి ఏమి ప్రివెంటివ్ యాక్టివిటీస్ తీసుకోవడానికి, తర్వాత డ్రాట్ మండల్గా ప్రకటించిన తర్వాత ఫాడరు, డ్రింకింగ్ వాటరు, రేషను, పీడిఎస్ సిస్టము ఇవన్నీ కూడా ఇవ్వాలనేది ఉంది. కానీ అది కూడా కొంచెము పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా 2-3 ఏళ్ల నుండి ప్రకటించినప్పుడు కూడా ఈ పరిస్థితులు, ఈ ప్రికాషన్స్ అనేది జరగలేదు. అది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగితే, ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం అంటే కదిరి ఏరియాలో ఎక్కడ ఫ్యాక్టరీస్ కూడా లేవు. వేరే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కోసం కూడా చేసే ప్రయత్నాలు కూడా జరగలేదు. కాబట్టి అది తప్పనిసరిగా వలసలు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోతుంది. మొత్తంగా సీమ జిల్లాల్లో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఉపాధి అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి సరైన పరిష్కారం కనుగొంటే తప్ప ఈ వలసలను ఆపలేం. గతంలో ఉన్న సీజనల్ హాస్టళ్లను తిరిగి తీసుకొచ్చి కనీసం పిల్లల చదువులనైనా రక్షించాలని ప్రజలు అంటున్నారు. కరువు సీమ కన్నీళ్లను ఆపడానికి, ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించడానికి మరికొన్ని కంపెనీలను తీసుకురావాలని కోరుతున్నారు.